సెక్షన్ నంబర్ 8 ఆఫ్ బిఎన్ఎస్, అమౌంట్ ఆఫ్ ఫైన్, లయబిలిటీ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఎక్సెట్రా. సార్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ బికాస్ ఇండియన్ పీనల్ కోడ్లో 7 సెక్షన్స్ కలిపి ఒక్క సెక్షన్ చేశారు సార్ ఇక్కడ, సెక్షన్ నెంబర్ 8. ఐల్ షో యూ హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్. పాయింట్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. లాస్ట్లో ఒక షార్ట్ నోట్స్ లాగా క్రియేట్ చేశాను. బట్ లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ 7 పాయింట్స్ ప్రాపర్లీ. దాని తర్వాత ఆ షార్ట్ నోట్స్ కూడా ఒకసారి చూద్దాం సార్. రైట్ సార్. సో ఫస్ట్ పాయింట్ చూడండి సార్. Where no sum is expressed to which a fine may extend, the amount of fine to which the offender is liable is unlimited but shall not be excessive. జనరల్గా మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా శిక్ష వేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2 years జైల్ ప్లస్ 10,000 ఫైన్ అని చెప్పేసారు అనుకోండి సార్. నో కన్ఫ్యూజన్ అట్ ఆల్, బికాస్ 2 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపీస్ ఫైన్ కట్టాలి. బట్ ఎక్కడైనా ఫైన్ అమౌంట్ మెన్షన్ చేసలేదు అండ్ దే హ్యావ్ సెడ్ ఫైన్, అప్పుడు కోర్టు ఇష్టానుసారంగా ఫైన్ అమౌంట్ వేయొచ్చు కదా. ఎంత ఇవ్వచ్చు, దానికి ఏమైనా లిమిట్ ఉంటుందా? దే సెడ్ ఏం లిమిట్ లేదు, అన్లిమిటెడ్. రైట్ సార్, ఎంతైనా వేసుకోవచ్చు. బట్ షెల్ నాట్ బి ఎక్సెసివ్ అయ్యి ఉండకూడదు. ఎక్సెసివ్ అంటే ఏంటి సార్? అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు మీరు ₹1,00,00,000 కూడా వేయచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్ ₹1,00,00,000 కానీ ఒక రిక్షా వాడి మీద కానీ ఒక ఆటో వాడి మీద కానీ వేసినట్టయితే వాడు నిజంగానే కట్టగలుగుతాడా? నో. వాడేం చెప్తాడు? ఐ విల్ బి స్టేయింగ్ ఇన్ జైల్ ఓన్లీ. దట్ ఈస్ బెటర్ ఆప్షన్. రైట్ సార్. సో వాళ్ళు ఏం చెప్పారంటే మనిషి స్తోమతని బట్టి వాడు స్తోమతకి మించిపోయేటట్టు వేయకూడదు, బికాస్ అక్కడ ఫైన్ అమౌంట్ మెన్షన్ చేసి లేదు కాబట్టి. సో ఈ మనిషికి బుద్ధి రావాలని ఒక ఫైన్ అమౌంట్ కట్టించవచ్చు. రైట్ సార్. సో ఇన్ దట్ సినారియో అన్లిమిటెడ్ కట్టించవచ్చు, బట్ ఎక్సెసివ్ కట్టించడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడైతే ఫైన్ అమౌంట్ చెప్పుందో ఆబ్వియస్లీ దానికన్నా ఎక్కువ కట్టించరు. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 10,000. బట్ ఎక్కడైతే ఫైన్ అమౌంట్ చెప్పి లేదో అప్పుడు ఎంతనే వేయచ్చు, అన్లిమిటెడ్, బట్ ఇట్ షల్ నాట్ బి ఎక్సెసివ్. అంటే ఒక స్తోమతకు మించి వెళ్ళకూడదు. పాయింట్ నెంబర్ 1 ఈజ్ డన్. When no sum is expressed to which fine may extend, ఎక్కడైతే ఫైన్ అమౌంట్ చెప్పలేదు, ఇట్ క్యాన్ బి అన్లిమిటెడ్ బట్ నాట్ ఎక్సెసివ్. రైట్ సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి రాదు. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే సార్, శిక్ష వేసే పద్ధతి 3 టైప్లో ఉంటుందంట. ఒకటేమో ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, అంటే జైలు శిక్ష మరియు జుర్మానా. రైట్ సార్. సో జైలు శిక్ష ప్లస్ జుర్మానా. బట్ సెకండ్ దానిలో జైలు శిక్ష ఆర్ అంటే జైలు శిక్ష వేయచ్చు, లేకపోతే జుర్మానా వేయచ్చు, అంటే ఫైన్ అనే వేయచ్చు. రైట్ సార్. థర్డ్ సినారియో ఫైన్ ఓన్లీ, ఫైన్ మాత్రమే. రైట్ సార్. ఈ 3 పద్ధతులు ఉంటాయా? కరెక్ట్. ఇప్పుడు దీనికైతే జైల్, ఓకే, జైల్ దీనికి కూడా. రైట్ సార్. దీంట్లో ఫైన్ ఓన్లీ మాత్రం చెప్పారు. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, నేను జైలుకి వెళ్తా, ఓకే, బట్ నేను ఫైన్ కట్టను. బట్ ఫైన్ కట్టని పక్షాన మళ్ళీ జైలుకి పంపించవచ్చా? దే సెడ్ ఓఎస్, జుర్మానా కానీ కట్టకపోతే, ఫైన్ అమౌంట్ కానీ కట్టకపోతే మేము ఫైన్ అమౌంట్కి కూడా మిమ్మల్ని జైలుకి పంపించవచ్చు. రైట్ సార్. సో ఇక్కడ ఎండ్ ఫైన్ ఏదైతే ఉందో ఇది కట్టలేదంటే ఈ జైలు ఎలాగో ఇప్పుడు 2 years ఇక్కడ ఉందనుకోండి సార్, ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 6 months 8 months వేయచ్చు. ఇక్కడ 2 years ఉందనుకోండి సార్, వాడు కట్టలేదు అనుకోండి సార్, 6 months వేయచ్చు. ఇక్కడ ఫైన్ మాత్రం కట్టలేదు, జైలు శిక్ష వేసేయచ్చు. సో అదే పాయింట్ ఏం చెప్తున్నారు సార్ ఇక్కడ. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్, ఎక్సెస్ ఇంప్రిజన్మెంట్ విల్ బి దేర్. సో ఈ 3 సినారియోలో ఫైన్ కానీ కట్టకపోతే ఫైన్ బదులుగా జైలుకి పంపించవచ్చు, అది చెప్తున్నారు. సింపుల్. ఒకసారి చదువుతాను సార్, చూడండి. In every case of an offense, punishable with imprisonment as well as fine. So this is first scenario, imprisonment and fine, in which the offender is sentenced to a fine, whether with or without imprisonment. Second one, sir, punishable with imprisonment or fine, or with fine only. And the second option, third option, in which the offender is sentenced to a fine. దాని తర్వాత వాడు క్లారిటీ ఇస్తున్నాడు చూడండి సార్. ఫైన్ కట్టకపోతే జైలు శిక్ష వేయచ్చు అనేసి. It shall be competent to the court which sentences such offender to direct with a sentence that in default of payment of fine, the offender shall suffer imprisonment for a certain term, in which the imprisonment shall be in excess of any other imprisonment to which he may have been sentenced or to which he may be liable under a commutation of a sentence. Clear? So jail శిక్ష వేసే పద్ధతి 3. రైట్ సార్. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఫైన్ ఓన్లీ. ఇంప్రిజన్మెంట్ అంటే జైలుకి పంపిస్తారు, ఫైన్ కట్టకపోయినా కానీ జైలుకి పంపిస్తారు అనేసి ఈ పాయింట్లో చెప్తారు. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్, ఎక్సెస్ ఇంప్రిజన్మెంట్. నౌ లెట్స్ కమ్ టు నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అవి ఈ బాక్స్లో కనిపించే ఈ ఫస్ట్కి సెకండ్కి, ఈ రెండింటికి మాత్రమే, దీనికి కాదు. ఈ రెండిట్లో ఏం చెప్పారు సార్? ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్, అంటే జైలు శిక్ష ఉంది ప్లస్ జుర్మానా కూడా ఉంది. ఇక్కడ కూడా జైలు శిక్ష ఉంది ఆర్ జుర్మానా కూడా ఉంది కాబట్టి. రైట్ సార్. అలాంటి సందర్భాల కోసం ఈ పాయింట్ వాళ్ళు ఏం చెప్పేశారంటే, ఓకే, ఆ మనిషికి జైలు శిక్ష 2 సంవత్సరాలు వేశారు, అండ్ ఫైన్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 years జైల్ ప్లస్ ఫైన్ అని వేశారు.
రైట్ సార్. బై సపోజ్ వాడు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఫైన్ కట్టట్లేదు. ఫైన్ కట్టకపోతే ఈ ఫైన్ అమౌంట్కి జైలు శిక్ష ఎంత వేయాలంటే ఈ 2 ఇయర్స్కి 1/4 వేయాలంట. 1/4 అంటే ఎంత వస్తుంది? 6 మంత్స్ వస్తుందా? సింపుల్. సో 6 మంత్స్ వరకు వాడు ఎక్స్ట్రా జైలు శిక్షలో ఉండాలి, ఎందుకంటే వాడు ఫైన్ కట్టట్లేదు కాబట్టి. రైట్ సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ రిటర్న్ ఫార్మాట్లో రాశాను. సో ఎక్కడైనా ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ సినారియో, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సినారియో ఉంటే 1/4 ఆఫ్ ది maximum punishment which has been awarded to that particular person. Right sir. Example చూడండి సార్, a person is punished with 1 year imprisonment and 10,000 rupees fine. అంటే ఎంత సార్? సంవత్సరం జైలు శిక్ష ప్లస్ 10,000 రూపీస్ ఫైన్. 10,000 ఫైన్ కట్టకపోతే ఈ సినారియోలో మనం ఏం చేస్తాం? 1/4 వేస్తాం. 1/4 అంటే ఎంత సార్? 3 months. నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ విల్ లీడ్ టు ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 15 months బికాస్ ఆల్రెడీ 12 months అంటే 1 year జైలు శిక్ష ఉంది ఆల్రెడీ వాడికి, ప్లస్ 1/4 అంటే 3 months. 3 months ప్లస్ 12 months పుట్ టుగెదర్ 15 months జైలు శిక్ష గడపాల్సి ఉంటుంది. ఒకసారి చదువుతాను చూడండి సార్. ద టర్మ్ ఫర్ విచ్ ద కోర్ట్ డైరెక్ట్స్ అఫెండర్ టు బి ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అ ఫైన్ షెల్ నాట్ ఎక్సీడ్ వాట్ సార్? 1/4 ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ విచ్ ఇస్ ద maximum ఫిక్స్డ్ ఫర్ ద offense. If the offense be punishable with imprisonment as well as fine. Fine. Fourth point చూడండి సార్. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఓకే, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అండర్స్టూడ్. ఫైన్ కట్టట్లేదని మీరు జైలుకి పంపిస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో అండర్స్టూడ్. మరి ఈ 2 సినారియోస్లో మాకు రిగరస్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చా? దే సెడ్ ఎస్, ఇట్ క్యాన్ బి సింపుల్, ఇట్ క్యాన్ బి రిగరస్. అంటే మీరు ఫైన్ అమౌంట్ కట్టట్లేదంటే మిమ్మల్ని జైలుకి పంపిస్తున్నాం కాబట్టి ఆ జైలుకి సింపుల్ అన్న ఉండొచ్చు, రిగరస్ అన్న ఉండొచ్చు. ఏ సందర్భంలో? ఈ 2 ఆప్షన్స్లో మాత్రమే. థర్డ్ ఆప్షన్ ఇంకోటి ఉంది కదా, దీని గురించి మాట్లాడలేదు సార్, ఈ 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 2 ఆప్షన్స్లో సింపుల్ అయినా ఉండొచ్చు, రిగరస్ అయినా ఉండొచ్చు. రైట్ సార్. రిగరస్ అంటే విత్ హార్డ్ లేబర్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, సింపుల్ అంటే వితౌట్ హార్డ్ లేబర్. రైట్ సార్. ద ఇంప్రిజన్మెంట్ విచ్ ద కోర్ట్ ఇంపోజెస్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్ మే బి ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ టు విచ్ ద అఫెండర్ మైట్ హ్యావ్ బీన్ సెంటెన్స్ ఫర్ ద ఆఫెన్స్. రైట్, అండర్స్టూడ్. నౌ లెట్స్ కమ్ టు 5th పాయింట్. ఈ 5th పాయింట్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ సినారియో ఉంది కదా, ఫైన్ ఓన్లీ, దీనికి మాత్రమే. ఎందుకో చెప్తానండి, బికాజ్ ఇక్కడ ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి దీనికి 1/4 అన్నారు, ఇక్కడ కూడా ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి 1/4 అన్నారు. ఇక్కడ అసలు ఇంప్రిజన్మెంట్ లేదు కదా, దేనికి చేస్తారు 1/4? దేనికి చేయడానికి లేదు కాబట్టి ఫైన్ ఓన్లీ సినారియోకి 5th పాయింట్ అని చెప్పారు. ఇక్కడ 5th పాయింట్లో చేయండి సార్. బై సపోజ్ ఒక మనిషికి ఫైన్ మాత్రమే ఉన్న సిచ్యువేషన్లో కానీ ఆబ్వియస్లీ డిఫాల్ట్ చేసినప్పుడు జైలుకి పంపించాల్సిన అవసరం వస్తే అప్పుడు ఎంత టైం వరకు జైలుకి పంపించవచ్చు అనేది డిపెండ్ అపాన్ అమౌంట్ ఆఫ్ ఫైన్ మీద డిపెండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి సార్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 రూపీస్ ఫైన్ కానీ వాడు డిఫాల్ట్ చేసినట్టయితే, రైట్ సార్, ఎన్ని నెలలకి జైలు శిక్ష పంపించవచ్చు సార్? 2 నెలలకి, 2 monthsకి. మోర్ దెన్ 5,000 బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 రూపీస్ అయినప్పుడు 4 months జైలు శిక్ష. ఎనీ అదర్ కేసు అంటే మోర్ దెన్ 10,000 సిచ్యువేషన్, ఆ సందర్భంలో 1 year జైలు శిక్ష. రైట్ సార్. బట్ ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్లో ఓన్లీ సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, రిగ్రెస్ ఉండదు. రైట్ సార్. సో ఇక్కడ సింపుల్ ప్లస్ రిగ్రెస్, బికాజ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంది? ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. బట్ ఇక్కడ ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్ కదా, ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్. రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి సార్. ఇఫ్ ద ఆఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ ఫైన్ ఆర్ కమ్యూనిటీ సర్వీస్, ద ఇంప్రిజన్మెంట్ విచ్ ద court imposes in default of payment of the fine or in default of community service shall be what sir? Simple. And the term for which the court directs the offender to be imprisoned in default of payment of fine or in default of community service shall not exceed 2 months when the amount of the fine does not exceed how much amount sir? 5,000 rupees. And the first scenario less than or equal to 5,000 rupees 2 months. 4 months when the amount of the fine does not exceed 10,000 rupees. అంటే more than 5,000 less than or equal to 10,000 rupees అప్పుడు 4 నెలలు జైలు శిక్ష. 1 year in any other case. అంటే మోర్ దెన్ 10,000 ఉంటే ఆబ్వియస్లీ 1 year ఉంటుంది. నౌ నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 6. సెక్షన్ నెంబర్ 6 ఏం చెప్తున్నారంటే, ఓకే మా వాడు ఫైన్ కట్టలేదు, మీరు జైలు శిక్ష వేశారు, ఎన్ని నెలలకి? 4 monthsకి వేశారు అనుకుందాం. రైట్ సార్. వాడు జైలుకి పంపించంగానే డబ్బులు కట్టేస్తున్నాడు, కరెక్ట్ ఉన్నాడు సార్? కట్టంగానే వదిలేయాలా? డబ్బులు కట్టేస్తే వదిలేయాలి కదా సార్, సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. 100% క్లియర్. ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బట్ దీంట్లో ప్రాబ్లమే లేదు, ఎందుకంటే డబ్బులు ఇమీడియట్గా జైలు పంపిస్తున్నారు, డబ్బులు కట్టేశాడు, వదిలేస్తారు. బట్ వాడికి ఫర్ ఎగ్జాంపుల్ 4 నెలలు జైలు శిక్ష వేశారు, 4 months జైలు శిక్ష వేశారు. వాడు 1 నెల ఆల్రెడీ జైల్లో గడిపేశాడు. రైట్ సార్, ఆల్రెడీ జైల్లో గడిపేశాడు. సో బ్యాలెన్స్ 3 monthsకి మాత్రమే కదా ఫైన్ కట్టాలి. వాడేం చెప్తాడు? సార్ నాకు 4 నెలలు జైలు శిక్ష వేశారు, ఫైన్ కట్టనందుకు, 1 నెల నేను జైల్లో ఉన్నాను కదా, అంత అమౌంట్కి ఫైన్ తగ్గించవచ్చు కదా అని అడగొచ్చు కదా. దే సెడ్ ఎస్, ఆ సందర్భం కూడా మేము కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక మనిషికి 100 రూపాయలు జుర్మానా విధించారు,
రూ. 100 కట్టని పక్షాన వాడికి 4 నెలలు జైలు శిక్షకి పంపించేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1 నెల జైల్లో గడిపేస్తే వాడికి నెక్స్ట్ మంత్ రూ. 75 కట్టించుకొని వదిలేయచ్చు. అంటే ప్రపోర్షనేట్గా డిసైడ్ అవుతుంది. 4 మంత్స్కి రూ. 100 డివైడ్ చేస్తే 25, 25, 25, 25 ఫర్ ఈచ్ మంత్, రైట్ సార్. సో 1 మంత్ ఆల్రెడీ వాడు జైల్లో ఉన్నాడు కాబట్టి వాడికి రూ. 25 తగ్గించేసి వాడు ఇప్పుడు రూ. 75 కట్టేస్తే వాడిని వదిలేస్తారు. బై సపోజ్ 2 మంత్స్ జైల్లో ఉన్నాడు, రైట్ సార్. అప్పుడు రూ. 50 తగ్గించేసి రూ. 50 కట్టించేసి వాడిని ఇంటికి పంపించేయచ్చు. కరెక్ట్ నాట్ సార్? సింపుల్. ఇది రిలీజ్ గురించి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకోగానే ఇమీడియట్గా మొత్తం డబ్బులు కట్టేస్తే వదిలేయాలి. బై సపోజ్ పట్టుకున్న తర్వాత 1 నెల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత జైల్లో ఉన్న తర్వాత వాడు డబ్బులు కట్టాడంటే ప్రపోర్షనేట్గా అమౌంట్ తగ్గించేసి ప్రపోర్షనేట్గా అమౌంట్ కట్టించేసుకొని పంపించేయాలి. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్ సార్. ఒకసారి చదువుతాను చూడండి. The imprisonment which is imposed in default of payment of fine shall terminate whenever that fine is either paid or levied by process of law. అంటే డబ్బులు కట్టేస్తే టర్మినేట్ అయిపోతుంది ఆ జైలు శిక్ష. సింపుల్. సెకండ్ పాయింట్ చూడండి సార్, బి పాయింట్. ఇఫ్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ఇంప్రిజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ such a portion of the fine be paid or levied that the term of imprisonment suffered in default of payment of is not less than proportional to the part of the fine still unpaid, the imprisonment shall terminate. అంటే ఎప్పుడైతే జైలు శిక్షకి కొన్ని నెలలైనా ఉన్నాడు వాడు దాని లోపల అంత అమౌంట్ అయితే తగ్గించాలి సార్. సింపుల్ ఎగ్జాంపుల్, సేమ్ టు సేమ్ సార్. నేను ఇక్కడ రూ. 100 తీసుకున్నాను, వీళ్ళు ఇక్కడ రూ. 1000 తీసుకుంటారు. ఒకసారి చదువుతాను చూడండి. ఏ సెంటెన్స్ టు అ ఫైన్ ఆఫ్ ₹1000 and to 4 months imprisonment in default of payment. Here if ₹750 of the fine be paid or levied before the expiration of the 1 month of the imprisonment, A will be discharged as soon as the first month has expired. If ₹750 be paid or levied at the time of the expiration of the first month or at any later time while A continues in imprisonment, A will be immediately discharged. If ₹500 of the fine be paid or levied before the expiration of the 2 months of the imprisonment, A will be discharged as well as the 2 months are completed. If ₹500 be paid or levied at the time of the expiration of those 2 months or at any later time while A continues the imprisonment, A will be immediately discharged. Simple. ఈ సేమ్ ఎగ్జాంపుల్ సార్. రూ. 1000 పెట్టుకోండి, 750 చేసుకోండి, 500 చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. సింపుల్. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్, లాస్ట్ పాయింట్ సార్. సార్ ఇప్పుడు జైలు శిక్ష 2 years వేశారు, రైట్ సార్, అండ్ ఫైన్ అన్నారు. వాడేమన్నాడంటే, సార్ నేను 2 years నుంచి జైల్లో ఉన్నాను కదా, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్, నాకు ఒక అవకాశం ఏంటి సార్, నేను బయటికి పోయి 6 monthsలో డబ్బులు సంపాదించుకొని మీకు ఇచ్చేస్తాను. 6 months అయిపోయింది, మనోడు డబ్బులు కట్టలేదు. 1 year అయిపోయింది, కట్టలేదు, ఫరార్లో ఉన్నాడు. ఇప్పుడు 3 years అయిపోయింది, దాని తర్వాత కూడా కట్టలేదు. 5 years అయిపోయింది, కట్టలేదు. ఇప్పుడు కోర్టు ఎప్పుడైనా కట్టించుకోవచ్చా, ఎంతవరకైనా కట్టించుకోవచ్చా? సో వాళ్ళు లిమిట్ చెప్పారు. ఓకే, జైలు శిక్ష కానీ లెస్ దెన్ 6 years కానీ ఉంటే, రైట్ సార్, లెస్ దెన్ 6 years కానీ ఉంటే ఫైన్ కట్టించడానికి టైం పీరియడ్ ఎంత అంటే 6 years. సింపుల్. బై సపోజ్ ఇది కానీ మోర్ దెన్ 6 years కానీ జైలు శిక్ష ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 years అనుకుందాం, రైట్ సార్. 10 years అంటే 10 years లోపల ఫైన్ అమౌంట్ కట్టించవచ్చు. బట్ మనిషి చనిపోతే వాడు ప్రాపర్టీని అమ్మి కట్టిస్తారు, వదిలిపెట్టనైతే వదిలిపెట్టరు. అంటే చనిపోయిన కానీ వదిలిపెట్టరు సార్, గ్యారంటీడ్, రైట్ సార్. సో 3 scenarios ఆర్ దేర్. లెస్ దెన్ 6 years కానీ ఇంప్రిజన్మెంట్ వేసుంటే 6 years లోపల కట్టించుకోవచ్చు. మోర్ దెన్ 6 years, ఫర్ ఎగ్జాంపుల్ 10 years కానీ వేసుంటే 10 years లోపల ఫైన్ అమౌంట్ కట్టించుకోవచ్చు. మనిషి చనిపోయిన కానీ ఫైన్ అమౌంట్ వాడు ప్రాపర్టీని అమ్మేసి కట్టిస్తారు. ఒకసారి చదువుతాను చూడండి సార్. The fine or any part thereof which remains unpaid may be levied at any time within 6 years after the passing of the sentence, and if under the sentence the offender be liable to imprisonment for a longer period than 6 years, then at any time previous to the expiration of that period, and the death of the offender does not discharge from the liability any property which would after his death be legally liable for his death. Right sir? Fair enough. ఇప్పుడు చూడండి సార్, 7 pointsకి 7 short notes పెట్టేశాను ఇక్కడ. పాయింట్ నెంబర్ 1 చూడండి సార్. నో సమ్ ఈజ్ ఎక్స్ప్రెస్ టు విచ్ ఫైన్ మే ఎక్స్టెండ్ ఫైన్ అన్లిమిటెడ్ బట్ షల్ నాట్ బి ఎక్సెసివ్. ఎక్కడైనా ఫైన్ అమౌంట్ సరిగ్గా చెప్పలేదంటే ఎంతైనా ఫైన్ అమౌంట్ వేయొచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎక్సెసివ్. అన్లిమిటెడ్ బట్ షుడ్ నాట్ బి ఎక్సెసివ్. పాయింట్ నెంబర్ చూడండి, సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజ్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్. ఫైన్ అమౌంట్ కట్టని పక్షాన డిఫాల్ట్ చేస్తే జైలు శిక్ష పడుతుంది. పాయింట్ నెంబర్ 3, లిమిట్ టు ఇంప్రిజ్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ వెన్ ఇంప్రిజ్మెంట్ అండ్ ఫైన్ అవాయిడబుల్ 1/4 ఆఫ్ ది మాక్సిమం ఇంప్రిజ్మెంట్. అంటే 2 situations అక్కడ చెప్పాను సార్ మీకు, ఇంప్రిజ్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజ్మెంట్ ఆర్ ఫైన్. ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి ఈ ఇంప్రిజన్మెంట్కి 1/4 కట్టిస్తారు ఫైన్ కట్టకపోతే. 4th పాయింట్, ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రిప్షన్ సింపుల్ ఆర్ రిగ్రెస్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్. అంటే ఎక్కడైనా కానీ మీరు ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ సిచ్యువేషన్లో, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సిచ్యువేషన్లో కానీ మీరు కానీ జైలు శిక్ష పంపించారంటే ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్, మీకు ఏదైతే జైలు శిక్ష ఉంటుందో దట్ మైట్ బి సింపుల్ ఆర్ రిగ్రెస్ యాజ్ వెల్. నెక్స్ట్,
థర్డ్ సిచ్యువేషన్ సార్ ఇది. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ కాదు, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ కూడా కాదు, ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్ ఇది, రైట్ సార్. ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్లో మనం ఏమనుకున్నాం సార్, లెస్ దెన్ ఈక్వల్ టు 5,000 రూపీస్ ఉంటే ఎన్ని నెలలు జైలు శిక్ష సార్, 2 నెలలు జైలు శిక్ష. మోర్ దెన్ 5,000 లెస్ దెన్ 10,000 ఉంటే ఎన్ని నెలలు జైలు శిక్ష సార్, 4 నెలలు జైలు శిక్ష. ఎనీ అదర్ సినారియో విచ్ ఇస్ మోర్ దెన్ 10,000 సినారియో ఎంత జైలు శిక్ష సార్, 1 year. 1 year ఇస్ ద మాక్సిమం, రైట్ సార్. నెక్స్ట్, ఇంప్రిజన్మెంట్ టు టర్మినేట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ఫైన్, టర్మినేషన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రపోర్షనేట్ పార్ట్ ఆఫ్ ఫైన్. అంటే ఇంప్రిజన్మెంట్ ఏం కావాలి, ఇమీడియట్ గా డబ్బులు కట్టేస్తే వదిలేస్తారు, లేకపోతే 1 నెల 2 నెలలు కొన్ని రోజులు జైల్లో గడిపి దాని తర్వాత తను డబ్బులు కడుతున్నా అంటే ప్రపోర్షనేట్ గా అంత అమౌంట్ రెడ్యూస్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ కట్టించుకుంటారు. ఫైన్ అమౌంట్ మే బి లెవిడ్ విత్ ఇన్ 6 years ఆఫ్ సెంటెన్స్, ఆర్ ఇఫ్ సెంటెన్స్ ఈజ్ మోర్ దెన్ 6 years దెన్ సచ్ పీరియడ్ అండ్ డెత్ విల్ నాట్ డిశ్చార్జ్ ద లయబిలిటీ. అంటే అమౌంట్ ఆఫ్ ఫైన్ ఎంత లోపల కట్టించుకోవచ్చు, జైలు శిక్ష కానీ 6 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే 6 years లోపల, జైలు శిక్ష కానీ మోర్ దెన్ 6 years ఉంటే ఎంతైతే జైలు శిక్ష చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఎగ్జాంపుల్ 10 years అని చెప్పాను, అంత టైం లోపల కట్టించవచ్చు. లేకపోతే థర్డ్ సినారియో, మనిషి చనిపోతే వాడు ప్రాపర్టీ నమ్మేసి ఆబ్వియస్లీ ఫైన్ అమౌంట్ రికవర్ చేయొచ్చు. ఫేర్ ఎనఫ్, హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. రివిజన్ చేసేటప్పుడు దీన్ని చూసుకొని రివిజన్ చేసుకోండి. అడ్వైస్, check out this question, sir. According to section number 8 subsection 1 of the Bharatiya Nyaya Sanhita 2023, where no sum is expressed to which a fine may extend, the amount of fine to which the offender is liable is unlimited but not excessive. ఎక్కడ రాస్తుంది, సెక్షన్ నెంబర్ 8 సబ్సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్పారంటే, ఎక్కడైనా ఫైన్ అమౌంట్ క్లారిటీగా మెన్షన్ చేసి లేనప్పుడు ఎంత ఫైన్ వేయవచ్చు అంటే అన్లిమిటెడ్ బట్ నాట్ ఎక్సెసివ్, రైట్ సార్. అది మనం సెక్షన్ నెంబర్ 8 సబ్సెక్షన్ నెంబర్ 1లో క్లారిటీగా చూసాము, రైట్ సార్. Where no sum is expressed to which a fine may extend, the amount of fine to which the offender is liable is unlimited but shall not excessive. అక్కడ మీకు ఆటో రిక్షా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, రైట్ సార్, ఇఫ్ యూ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్ మనం. వేర్ ఇస్ ద మ్యాక్సిమం సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ దట్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్. అంటే పేమెంట్ అంటే ఫైన్ అమౌంట్ కట్టకపోతే డిఫాల్ట్ చేస్తే ఎంత జైలు శిక్ష ఇవ్వచ్చు, రైట్ సార్. ఏ సందర్భాల్లో, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ సిచ్యువేషన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సిచ్యువేషన్లో మనం ఎంత జైలు శిక్ష చేయొచ్చు అంటే 1/4 ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ సార్. అదే చెప్పాను మీకు, ఇక్కడ చూడండి 1/4 ఆఫ్ ది మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఫిక్స్డ్ ఫర్ ది ఆఫెన్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్లో మీకు క్లారిటీగా చెప్పాను. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ సందర్భం, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సందర్భం, ఫైన్ అమౌంట్ కానీ కట్టకపోతే ఇంప్రిజన్మెంట్ ఎంతైతే వేశారో దానికి 1/4 యాడ్ అయిపోతుంది పనిష్మెంట్లో, 1/4 యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి 1 year జైలు శిక్ష వేసేసి 10,000 రూపీస్ కానీ ఫైన్ వేసినట్టయితే 10,000 ఫైన్ కట్టలేదు అనేసి 1 yearకి 1/4 ఎంత సార్, ప్లస్ 3 months, రైట్ సార్. సో 12 months ప్లస్ 3 months అని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు, ఇఫ్ యూ రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. అండర్ బిఎన్ఎస్, ద డెత్ ఆఫ్ ది అఫెండర్ డస్ నాట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద లయబిలిటీ ఎనీ ప్రాపర్టీ విచ్ ఇస్ లయబుల్ ఫర్ హిస్ డెత్ ఇఫ్ అ ఫైన్ హ్యాస్ బీన్ లెవీడ్. అంటే ఏదన్నా మనిషికి ఫైన్ కానీ వేసినట్టుంటే అండ్ ఆ మనిషి కానీ చనిపోతే, డెత్ అయితే ఆ మనిషి ఒక ప్రాపర్టీ మ్యాండేటరీగా అమ్మేసి ఫైన్ అమౌంట్ రికవర్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్ సార్. మీరు చూస్తే 8 సబ్సెక్షన్ నెంబర్ 7 పాయింట్, రైట్ సార్. 8 సబ్సెక్షన్ నెంబర్ 7లో లాస్ట్ లైన్ చూడండి సార్. ద డెత్ ఆఫ్ ది అఫెండర్ డస్ నాట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద లయబిలిటీ ఎనీ ప్రాపర్టీ విచ్ వుడ్ ఆఫ్టర్ హిస్ డెత్ బి లీగల్ లయబుల్ ఫర్ హిస్ డెట్స్. అంటే ఒక మనిషి చనిపోయినా కానీ తనది ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో దాన్ని అమ్మేసి ఫైన్ అమౌంట్ కట్టిస్తారు, వదిలేయటం జరగదు. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, రైట్ సార్. So this question is also we are done. Check out this question. What is the sentence of imprisonment that can be imposed in default of fine? Next question John sir, sorry. When the offense is punishable with fine only and when upon proof of the said offense the court imposes punishment of payment of fine, what is the default sentence that a magistrate is empowered to impose if the accused fails to pay the fine under BNS? Explain with reference to the రిలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ లా, రైట్ సార్. సో మీకు గుర్తుంటే సెక్షన్ నెంబర్ 8 కానీ గుర్తుంటే మీకు, విత్ సెక్షన్ సార్, సెక్షన్ నెంబర్ 8. సెక్షన్ నెంబర్ 8లో మనం 3 సినారియోస్ డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుంటే. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్, ఫైన్ ఓన్లీ. ఈ 3 సందర్భాల్లో ఫైన్ కానీ కట్టలేదంటే, రైట్ సార్, ఫైన్ అమౌంట్ కట్టకపోతే వాళ్ళకి జైలు శిక్ష పడవచ్చా? ఓ ఎస్, పడవచ్చు. బట్ ఎంత జైలు శిక్ష పడుతుంది అనేది ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. సో 3 సిచ్యువేషన్ మీకు గుర్తున్నాయి, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్, ఫైన్ ఓన్లీ. ఈ రెండింటికి ఒక పద్ధతి, దీనికి మాత్రమే ఒక పద్ధతి, రైట్ సార్. సో దీంతో కనెక్టెడ్ సెక్షన్స్ ఏంటి సార్? 8(1), 8(2 ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ 8(3) ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ 8(5) ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్లో మీరు 8(3), 8(5) రాయలేదంటే మీకు మార్క్స్ రావు, 100% క్లియర్.
అర్థం చేపిస్తాను, ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఒక షార్ట్గా అర్థం చేసుకుందాం మనం, దాని తర్వాత ఐ విల్ గో ఫర్ బ్రీఫ్. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సందర్భాల్లో బై సపోజ్ ఫైన్ అమౌంట్ కానీ డిఫాల్ట్ అంటే కట్టకపోతే 1/4 ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్, అంటే ఇక్కడ ఎంతైతే ఇంప్రిజన్మెంట్ పడిందో దానికి 1/4 ఫైన్ కోసం కూడా పడుతుంది. సెకండ్ సిచ్యువేషన్, ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే స్లాబ్స్ ప్రకారంగా మేము పనిష్మెంట్ వేస్తాము, ఇంప్రిజన్మెంట్ వేస్తాము. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5K అంటే 5,000 అయితే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితే ఎంత జైలు శిక్ష సార్? 2 months. మోర్ దెన్ 5K అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10K ఉంటే ఎంత సార్? 4 months. మోర్ దెన్ 10K ఉంటే ఎంత సార్? 1 year. ఈ 3 స్లాబ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది 8 సబ్సెక్షన్ 5లో డిస్కస్ చేశారు, ఇవి 2 వచ్చేసి 8 సబ్సెక్షన్ నెంబర్ 3లో డిస్కస్ చేశారు. బట్ మనం రాసేటప్పుడు ఏంటంటే 8 1 2 3 4 5 5 పాయింట్స్ రాసేస్తే ఏంటంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉంటుంది ఆన్సర్. సో లెట్ మీ డిస్కస్ దీస్ పాయింట్స్ విత్ యూ ఒకసారి. సో పాయింట్ నెంబర్ 8.1 ఏం చెప్తుందంటే సార్, బై సపోజ్ ఎక్కడైనా ఫైన్ అమౌంట్ మెన్షన్ చేసలేదంటే ఫైన్ ఎంత ఇవ్వచ్చు? అన్లిమిటెడ్గా ఇవ్వచ్చు, బట్ షల్ నాట్ బి ఎక్సెసివ్. Where no sum is expressed to which a fine may extend, the amount of fine to which the offender is liable is what sir? Unlimited but shall not be excessive. 8.2 ఏం చెప్తుందండి సార్? సార్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ సిచ్యువేషన్లో, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సిచ్యువేషన్లో, ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్లో ఫైన్ అమౌంట్ కానీ కట్టకపోతే, ఫైన్ అమౌంట్ కానీ డిఫాల్ట్ చేస్తే ఆ ఫైన్ అమౌంట్కి కూడా వీళ్ళు ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష ఇవ్వచ్చు అని చెప్పారు. ఇన్ కేసెస్ వేర్ అన్ offence is punishable by imprisonment and fine or fine alone, when the offender is sentenced to a fine, the court may direct that in a default of payment of the fine, the offender shall suffer imprisonment for certain term, in which imprisonment shall be in excess. excess అంటే ఎంతైతే జైలు శిక్ష ఇస్తారో దానికి ప్లస్ అంటే ఎక్స్ట్రాగా, రైట్ సార్? ఫైన్ కట్టలేదు అనేసి ఎక్స్ట్రాగా ఇస్తారు ఇంప్రిజన్మెంట్, టు విచ్ ఈ మే బీ హ్యావ్ బీన్ సెంటెన్స్. 8.3 యాజ్ ఐ సెడ్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ సిచ్యువేషన్లో, ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ సిచ్యువేషన్లో ఇంప్రిజన్మెంట్ ఆబ్వియస్లీ పడుతుంది, బట్ ఫైన్ అమౌంట్ కట్టలేదనేసి ఎంత ఇంప్రిజన్మెంట్ పడవచ్చు అంటే ఫస్ట్లో ఎంతైతే ఇంప్రిజన్మెంట్ ఇస్తారో దానికి 1/4, రైట్ సార్? ఒకసారి చదువుతాం చూడండి. The term for which the court directs the offender to be imprisonment in default of payment of fine shall not exceed how much amount, sir? 1/4 of the term of imprisonment, which is the maximum fixed for the offence, if the offence be punishable with imprisonment as well as fine, right sir? 8.4 ఏం చెప్తుంది సార్? ఇక్కడ ఏదైతే ఫైన్ డిఫాల్ట్ అవ్వటం వల్ల మనం ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష చేస్తున్నామో దానికోసము రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడుతుందా, సింపుల్ పడుతుందా అంటే వాళ్ళు ఏం చెప్పారు, సింపుల్ అయినా పడచ్చు, రిగరస్ అయినా పడచ్చు. రవి రిగరస్ అంటే విత్ హార్డ్ లేబర్, సింపుల్ అంటే వితౌట్ హార్డ్ లేబర్, రైట్ సార్? ఎలాంటిదైనా పడచ్చు. Section number 8, subsection 4. The imprisonment which the court imposes in default of payment of fine or in default of community service may be of what sir? Any description to which the offender might have been sentenced for the offence. Any description ante rigorous or simple. Section number 8, subsection 5, very important again, right sir? Ikkada fine only situation. Fine only situation ante manaku 3 slabs గుర్తుండాలి. 1 2 3. Less than 5K ఎంత సార్? 2 months. More than 5K and less than 10K ఎంత సార్? 4 months. మోర్ దెన్ 10K ఎంత సార్? 1 year. గుర్తుంటుందా? అది రాశాను సార్ ఇక్కడ కూడా, డోంట్ వరీ. ఒకసారి చదువుదాం మనం, రైట్? ఇఫ్ ద ఆఫెన్స్ ఇస్ పనిషబుల్ విత్ ఫైన్ ఆర్ కమ్యూనిటీ సర్వీస్, ద ఇంప్రిజన్మెంట్ విత్ ద కోర్ట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్ షల్ బి వాట్ సార్? సింపుల్. అంటే ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగరస్, సింపుల్ రెండు ఉండవు, ఓన్లీ సింపుల్ ఉంటుంది ఫైన్ ఓన్లీ సిచ్యువేషన్లో. నెక్స్ట్, the term for which the court directs the offender to be imprisonment in default of payment of fine or in default of community service shall not exceed what sir? 2 months when the amount of the fine does not exceed 5,000 rupees, 4 months when the amount of the fine does not exceed 10,000 rupees, and 1 year in any other case. అంటే ఫైన్ అమౌంట్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 ఉంటే ఎంత పడుతుంది సార్? ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష 2 నెలలు. నాట్ ఎక్సీడింగ్ 10,000 రూపీస్ అంటే 10,000 కన్నా తక్కువ ఉంటే 4 months. అంటే ఈ సిచ్యువేషన్లో మోర్ దెన్ 5,000, లెస్ దాన్ ఈక్వల్ టు 10,000. ఎనీ అదర్ కేస్ అంటే మోర్ దెన్ 10,000, 1 year వరకు జైలు శిక్ష పడవచ్చు. Hope you are able to understand, right sir?